జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. చక్కగా యమునా నది పుష్కరాలను చక్కగా సద్వినియోగం చేసుకోండి. పుష్కర స్నానం ఆచరించండి. చేయవలసినటువంటి ధర్మ సంబంధమైన కర్మలన్నీ చేయండి. తర్పణాలు ఆచరించడము, శ్రాద్ధం చేయడము, దానాలు ఆచరించడం విశేషమైనటువంటిది. అయితే అసలైనటువంటి స్నానం ఏది అనేటువంటి విషయంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు ఒక సందర్భంలో చెప్తాడు. ఇట్లాగే ఒక చోట ఒక నది స్నానము చాలా మంది చేస్తూ ఉంటే అక్కడ ఒక స్వామీజీ నిలబడి ఇన్ని లక్షల మంది నదిలో స్నానం చేస్తున్నారు, వాళ్ళందరి పాపాలు నది తల్లి ఏ విధంగా భరిస్తుందని చెప్పేసి నదీ తల్లిని అడిగాడట. అమ్మా, ఇన్ని లక్షల మంది పాపాలను నువ్వు ఎలా భరిస్తున్నావు అని. అప్పుడు నదీ తల్లి అన్నదట, నాయన నేనెక్కడ భరిస్తున్నాను, ఎప్పటికప్పుడు కూడా సముద్రంలో కలిపేస్తున్నాను కదా అందట. నదులన్నీ కూడా చిట్ట చివరికి సాగర సంగమం అవుతాయి, ఆ ఉద్దేశంలో అందనమాట. అప్పుడు ఓహో, ఇంతమంది పాపాలు సముద్రుడు భరిస్తున్నాడా అని చెప్పేసి సముద్రుడి దగ్గరకు వెళ్ళి ఇదే మాట అడిగాడట. ఓ సముద్రమా, ఇన్ని లక్షల మంది పాపాలు నువ్వు ఎలా భరిస్తున్నావయ్యా అని. ఇప్పుడు సముద్రుడు అన్నాడట, నేనెక్కడ భరిస్తున్నాను స్వామి, ఎప్పటికప్పుడు ఆవిరి చేసి వాటిని మేఘాలుగా మారుస్తున్నాను కదా అన్నాడట. మళ్ళీ స్వామీజీకి అనుమానం వచ్చిందట. తేలికపాటి దూది పింజల్లా ఉండేటువంటి మేఘమాలికలు ఇన్ని లక్షల మంది పాపాలను భరిస్తున్నాయా అని చెప్పేసి మేఘాలను స్వామీజీ అడిగాయట. ఓ మేఘమాలికలారా, ఇన్ని లక్షల మంది పాపాలను మీరు ఎలా భరిస్తున్నారు అని. ఇప్పుడు మేఘాలను వర్షం రూపంలో వాళ్ళ పాపాలు వాళ్ళ మీదకి మేము వదిలేస్తున్నాం కదా అని కథ. చాలా చమత్కారంగా ఉంది కదా కథ. ఎందుకు ఈ కథ చెప్తున్నాము అంటే, మనము పుష్కర స్నానాలు అంటూ ఇలా పాపాలు పోగొట్టుకోవడం చేస్తాం, మంచిది, చేయకూడదని కాదు. కానీ కర్మలు తొలగాలంటే కర్మేణ నశ్యతి అంటారు. అంటే కర్మలు ఆచరించడం ద్వారానే మనం చేసుకున్న కర్మలను పోగొట్టుకోగలుగుతాము. పార్వతీదేవితో పరమేశ్వరుడు అంటాడట, ఓ పార్వతి, ఇదం తీర్థం భ్రమంతి తమసా నరాహ ఆత్మతీర్థం నజానామి కథం మోక్షం శృణు ప్రియే అని. ఓ పార్వతి, మానవులు ఈ తీర్థం గొప్పది, ఆ తీర్థం గొప్పది, ఈ పుణ్యక్షేత్రం గొప్పది అని తిరుగుతూ ఉంటారు, కానీ ఆత్మతీర్థం అనేటువంటి ఒక తీర్థంలో స్నానం చేయాలి అని ఆలోచించరు. మరి వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా తొలగిపోతాయి, కర్మలు ఏ విధంగా తొలగిపోతాయి అని పరమేశ్వరుడు అంటారు. అంటే పుష్కర స్నానం చేయకూడదని కాదు, అన్నింటికంటే ఆత్మతీర్థంలో స్నానం చేయడం. దేహమే దేవాలయము, ఆత్మనే పునీతమైనటువంటి తీర్థము. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా, ఎన్ని పుష్కర స్నానం చేసినా గాని మానవుడు మారకపోతే ఏం లాభము కనుక ఆత్మతీర్థంలో తరింపబడాలి. కనుక ఆత్మతీర్థంలో మానవుడు తరింపబడాలి అనేటువంటి ఉద్దేశం. చక్కగా పుష్కర స్నానాలు చేయండి. ఈ కథను మాత్రం దృష్టిలో పెట్టుకోండి.